హాయ్, ఈ వీడియోలో మనం ఆర్టికల్ 136 స్పెషల్ లీవ్ టు అపీల్ బై సుప్రీంకోర్టు గురించి తెలుసుకుందాం. నేను మీకు ఇది సింపుల్గా ఉండడానికి ఒక కేసులో ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో, హౌ ఇట్ వర్క్స్ అనేది చెప్తాను. స్పెషల్ లీవ్ టు అపీల్ బై సుప్రీంకోర్టు అంటే ఒక్క మిలిటరీ కోర్ట్స్ అండ్ ట్రిబ్యునల్స్లో తప్ప ఇండియాలో ఏ కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ కానీ, డిటర్మినేషన్ కానీ, జడ్జిమెంట్ కానీ, డిగ్రీ కానీ వీటి మీద డైరెక్ట్గా సుప్రీంకోర్టులో అపీల్కి వెళ్ళే ఆప్షన్ లేనప్పుడు, అంటే స్టాట్యూటరీ ప్రొవిజన్ ఏది లేనప్పుడు ముందుగా సుప్రీంకోర్టుని మేము అపీల్ చేసుకుంటాము అని ఒక పిటిషన్ వేయాల్సి ఉంటుంది. దాన్నే స్పెషల్ లీవ్ పిటిషన్ అంటారు. సుప్రీంకోర్టు దాన్ని పరిశీలించి ఆ పిటిషన్ని అలౌ చేయొచ్చు లేదా డిస్మిస్ చేయొచ్చు. గ్రాంట్ చేయాలి అని ఏం లేదనమాట. ఇట్స్ కంప్లీట్లీ అట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ సుప్రీంకోర్టు. సో వన్స్ సుప్రీంకోర్టు అలౌ చేసిన తర్వాత ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ని అపీల్గా కన్వర్ట్ అయ్యి దాని మీద సుప్రీంకోర్టు ఆర్డర్స్ పాస్ చేస్తుంది. రీసెంట్ కేసు సుప్రీంకోర్టులో అభిషేక్ సింగ్ వర్సెస్ అనిల్ కుమార్ అండ్ అదర్స్. ఈ కేసులో ఏమైందంటే అభిషేక్ సింగ్ అనే అతను గోల్డ్ 254 grams ఆఫ్ గోల్డ్ని ఇండియన్ బ్యాంక్లో ప్లెడ్జ్ చేసి, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్లెడ్జ్ చేసి 7.7 lakhs లోన్ తీసుకున్నారు బ్యాక్ ఇన్ ఇయర్ 2000. అయితే 2002లో బ్యాంక్ అతనికి నోటీస్ పంపించింది, ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ యూ హ్యావ్ టు పే సో అండ్ సో అమౌంట్ అని. అతను ఆ ఇంట్రెస్ట్ అంతా పే చేసి ఆ గోల్డ్ని వెనక్కి తీసుకోవడానికి రిక్వెస్ట్ పెట్టినప్పుడు బ్యాంక్ దాన్ని రీవాల్యుయేషన్కి పంపించి అది ఫేక్ గోల్డ్ అని అతని మీద కేసు ఫైల్ చేసింది. అతను తిరిగి మళ్ళీ ఎఫ్ఐఆర్ ఇంకో కేసు ఫైల్ చేయించాడు అనమాట. లైక్ నేను ఇచ్చింది ఒరిజినల్ గోల్డ్, ఇప్పుడు గోల్డ్ రిటర్న్ ఇచ్చేటప్పుడు వాళ్ళు రీవాల్యుయేషన్ చేశారని అతను కేసు ఫైల్ చేశాడు. ఆ ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ మీద బ్యాంక్ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి దాని మీద క్వాష్కి వెళ్ళారు అండర్ 482 CRPC పవర్స్ ఆఫ్ హైకోర్ట్ ఆర్ 528 ఆఫ్ BNSS. వెళ్తే హైకోర్ట్ ఆఫ్ పాట్నా దాన్ని క్వాష్ చేసింది. క్వాష్ చేస్తే అతనుకున్న రెమెడీ ఏంది? హీ కెన్ ఓన్లీ గో టు సుప్రీంకోర్టు. బట్ సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే హీ కెనాట్ డైరెక్ట్లీ గో అండ్ అపీల్, బికాజ్ అక్కడ స్టాట్యుటరీ ప్రొవిజన్ ఏం లేదు అతను అపీల్ చేయడానికి. సో హీ హ్యాస్ టు ఫైల్ ఎ స్పెషల్ లీవ్ పిటిషన్. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు పరిగణించి ఇది ఎఫ్ఐఆర్ క్వాష్ చేయకూడదు, యూ నీడ్ టు కంటిన్యూ ద ట్రయల్ అని చెప్పి ఆర్డర్స్ పాస్ చేసింది. సో సుప్రీంకోర్టులోకి డైరెక్ట్గా అపీల్ వేయడానికి ఆప్షన్ లేనప్పుడు ముందుగా సుప్రీంకోర్టు పర్మిషన్ తీసుకోవాలి. దాన్నే స్పెషల్ లీవ్ అంటారు. ఆ పర్మిషన్ కోసం స్పెషల్ లీవ్ పిటిషన్ ఫైల్ చేయాలి. ఆ స్పెషల్ లీవ్ పిటిషన్లో పార్టీస్ ఎవరు, ఫ్యాక్ట్స్ ఏంటి, క్వశ్చన్ ఆఫ్ లా, ఈ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఫైల్ చేస్తే సుప్రీంకోర్టు దాన్ని పరిశీలించి గ్రాంట్ చేయాలా లేదా అన్నది అట్ ద డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ సుప్రీంకోర్టు డిసైడ్ చేసుకొని ఆ కేసు మీద అపీల్ అలౌ చేస్తుందా లేదా అని డిసైడ్ చేస్తుంది. దట్స్ ఆల్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ.